విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో విద్యార్థి సంఘాలు సమావేశం నిర్వహించాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి సాయి కిరణ్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బొబ్బిలి నియోజకవర్గం ఏర్పడి 74 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు ప్రభుత్వ జూనియర్ కళాశాల అదేవిధంగా డిగ్రీ కళాశాల లేకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపై స్థానిక ఎమ్మెల్యే బేబీ నాయన స్పందించాలని, ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేకో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలకో లేకపోతే ఎవరికో వాళ్ళ కళాశాలలు ప్రైవేట్ కళాశాలలు ఉండడం వల్ల లేకపోతే ఇంకా పైనుంచి ఏమైనా ఒత్తిడి రావడం వల్ల లేదు ప్రభుత్వ స్థలం లేదా ప్రభుత్వం దగ్గర నిధులు లేవా లేదా ఏదైతే ప్రభుత్వ విద్యని ఇక్కడ ఉన్న ప్రజలకు దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నారా దేని గురించని గత ఎమ్మెల్యే గారు 10 ఏళ్ల పాటు వేరు పార్టీల్లో అక్కడ ఒక 5 సంవత్సరాలు ఇక్కడ 5 సంవత్సరాలు పరిపాలించారు. ఆయన తేలే ఏ తర్వాత వచ్చిన ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యే గారు సోదరులు ఆయన కూడా ఒక 10 ఏళ్ల పాటు పరిపాలించారు. అయినా కూడా తేలే ఇప్పుడున్న ఎమ్మెల్యే గారైనా ప్రజల తాలూకా సమస్యని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వ గవర్నమెంట్ జూనియర్ కాలేజీని అలాగే ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేస్తారని కోరుతున్నాం. లేని ఎడల అన్ని విద్యార్థి సంఘాలతో పెద్ద ఎత్తున ప్రజలందరినీ ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి ఈ వేదిక నుంచి శ్రీకారం చుట్టడం జరుగుతుంది. ఇప్పటి వరకు విద్యార్థి యువజన సంఘాలు వేరువేరుగా పోరాటాలు చేసాం ఎన్నో సంవత్సరాల నుంచి. కానీ అప్పుడు ఏ ప్రభుత్వాలు కూడా పట్టించుకునే పరిస్థితులే. ఈ రోజు ఖబర్దార్ అన్ని విద్యార్థి యువజన సంఘాలు ఐక్యం చేసి పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం.